మా లారీ కొంచెం సింపుల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే కొన్ని స్టిక్కర్స్ కొన్ని గుడ్ ఈవినింగ్ ఇంటర్నెట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యు ఆర్ వాచింగ్ వెరన్ రైడర్. సో ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో ఈరోజు ఏంటంటే మేము కొత్త వెహికల్ తీసుకున్నాము. సో ఆ వెహికల్ ఏంటి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అండ్ ఈరోజు ఇక ఆ వెహికల్ పూజ చేపిద్దామని వెళ్తున్నాము. సో అది హెవీ వెహికల్, చిన్నది కాదులే కానీ హెవీ వెహికల్ అది. ఆల్రెడీ మా డాడీ మా మమ్మీ వెళ్ళిపోయారు. ఆల్రెడీ నేను మా బ్రదర్ కలిసి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇప్పుడే వెహికల్ ఇట్లా అంటే ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఆ వెహికల్ ఇట్లా. యాక్చువల్గా మా డాడీకి ఇట్లా చెప్పాడు ఎప్పుడు కూడా, అంటే మన వెహికల్ తెచ్చినప్పుడు కూడా యాక్చువల్గా మేము ఫ్యామిలీ అందరం వెళ్ళాము. సో ఎప్పుడు అప్పుడు రేర్ కేసులు వెళ్తాము. ఏమున్నా వెహికల్ పూజ ఇట్లా ఎప్పుడైనా ఏమైనా చేసినా కూడా ఆల్మోస్ట్ మా డాడీ చూసుకుంటాడు. అంటే మా డాడీ చూసుకుని అంటే నేను మా తమ్ముడు, ఒక్కొక్కసారి నేను మా తమ్ముడు మా డాడీ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఎక్కువ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి మేము ఎప్పుడు పూజ చేయము. సో రేర్ కేసెస్ అది. యాజ్ ఐ లవ్ మెషిన్స్ ఎ లాట్, మా డాడీ కూడా సేమ్ యాజ్ మీ. అంటే ఆయనకు కూడా మా డాడీకి కూడా చాలా ఇష్టము, అంటే వెహికల్స్ అంటే చాలా ఇష్టము. బైక్స్, కార్స్ అన్న కూడా చాలా ఇష్టము. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ వెహికల్ ఇన్ అవర్ ఫ్యామిలీ దట్ ఐఎమ్ అప్లోడింగ్ ఇన్ యూట్యూబ్. ఇంకా ఆ వెహికల్ది ఫుల్ బాడీ ఇంకా ఏం కాలేదు. అండ్ ఇక్కడనే మరీ అంత దూరమేం కాదు. మేము యాక్చువల్గా అక్కడనే పూజ చేయించేది, కానీ ఇప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంది కదా, సో అక్కడ ఏం చేయించట్లేదు. సో యాక్చువల్గా మేము చిన్న ఉన్నప్పుడు అక్కడ అప్పుడు చేయించేది. మేము ఒక 3-4 years బ్యాక్ అక్కడ పూజ చేయించేది. అక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ చేపిస్తున్నాము. అండ్ రెండు సాయిబాబా టెంపుల్సే. సో మా డాడీ చాలా నమ్ముతాడు సాయిబాబాని. కానీ ఇప్పుడు ఇక్కడ లాంగ్ అవుతుందని ఇక్కడ చేపిస్తున్నాం. కానీ ఏ అఖిలేష్ ఫేస్ చూపించారా ఈరోజు నీది ఆయన పెడతారా రే? నేను అసలు యాక్చువల్గా వాడైతే చాలా ఫన్ చేశాడు. వాడైతే పెద్దగా కమీడియన్ ఆడు. చాలా క్రౌడ్, చాలా మంది వస్తారు. అదేంటి హనుమాన్ మూవీలో యాక్ట్రెస్ ఉందా, ఆమె కూడా వస్తుంది వీడికి వస్తుంది. సో చాలా మంది వచ్చారు అనుకుంటా. చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే నా యాక్సిలేటర్ కేబుల్ ఉంది కదా. సో నేను ప్రీవియస్గా చెప్పినా కదా, అంటే నా ప్రీవియస్ బైక్లో ఇదే ప్రాబ్లం వచ్చిండే సేమ్. సో ఇప్పుడు కూడా అదే సేమ్ ప్రాబ్లమ్. ఇక్కడ యాక్సిలేటర్ కేబుల్ది కింద ఆ నట్ బోల్ట్స్ లూజ్ అయిపోయి కింద ఊసిపోయినాయి మొత్తము. సో అది ఇప్పుడు స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ కేబుల్స్ అనేది జారిపోతాయి. కేబుల్ చాలా లూజ్ ఉంది ఇప్పుడు. సో అది ఫిట్ చేయించుకుందాం అనుకున్నా, ఇప్పటివరకు బైక్ తీయలేదు. సో ఫిట్ చేయించుకోవాలి. అది ముందు ఒక ప్రాబ్లం వచ్చిండే, ఇప్పుడు ఇంకోటి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నా ప్రీవియస్ R15 కూడా సేమ్ ఇదే ప్రాబ్లము. ఇంతే సేమ్ ఇట్లనే అయ్యింది. అంటే ప్రీవియస్ 2 R15కి ఇట్లా అసలు ఎందుకు ఊసిపోతుంది అది. అందుకే చాలా స్లోగా నడుపుతున్నాను ఈ కేబుల్ వల్ల. దిగినాక ఒకసారి చూపిస్తాను మీకు. సో అదే కదా మనం ముందు వెళ్ళే సాయిబాబా టెంపులే కదా ఇదే. అవునవును, ఇదే గుడి. మర్చిపోయినాం. అదేంది నేను చేసేమో అనుకుంటున్నా ఇంకా. ఇగో ఇదే లారీ. నేను చెప్పినా ఈ డోర్ సైడ్ మొత్తం, అంటే డ్రైవర్ సైడ్ నా పేరు ఉంటుంది, అవతల సైడ్ మా తమ్ముని పేరు ఉంటుంది. కలర్ మొత్తం బ్రైట్ కొడుతుంది. ఇది ఎక్స్ట్రా ఈ కలర్కి వేరే కలర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
ఈ కలర్ ఎక్స్ట్రా 10,000 అనుకుంటా. ఎక్స్ట్రా 10,000 కదరా ఈ కలర్కి. అంటే మామూలు కలర్కి ఈ కలర్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కలర్ కొంచెం కాస్ట్ ఎక్కువ. మా మమ్మీది మా మమ్మీ లోపల ఉంది. మా లారీ కొంచెం సింపుల్ డిఫరెంట్ ఉంటుంది. అంటే నాకైతే డిఫరెంట్ అనిపిస్తుంది. మీరు పర్టికులర్గా మీరు వేరే లారీలు చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. చాలా డిఫరెన్స్ కొడుతుంది. ఇదేంటంటే నీట్ అండ్ క్లీన్ కొడుతుంది. వేరే లారీలు అనుకో కొంచెం చాలా అంటే చాలా స్టిక్కర్స్ ఉండి ఎక్కువ అంటే చాలా స్టిక్కర్స్ ఉంటాయి. అది కొంచెం ఓవర్గా కొడుతుంది. కాకపోతే ఇది కొంచెం క్లీన్గా కొడుతుంది. మా లారీ వచ్చేసి నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. ఓవర్ స్టిక్కరింగ్ ఉండదు. సో చాలామంది మా లారీ చూసి కూడా ఈ పెయింట్ అడుగుతారు అండ్ ఈ డిజైన్ కూడా చాలామంది అడుగుతారు. కొత్త లారీ కదా చాలా మంచిగా కొడతాడు. ఎన్ని రోజులైనా మా డాడీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తాడు. ఏ వెహికల్ అయినా చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తాడు. అంటే కొన్ని స్టిక్కర్స్ కొన్ని తక్కువైనాయి ముందట. మరీ అంటే కొన్ని 2-3 ఎక్స్ట్రా వేపిస్తాడు కదా, 2-3 తక్కువ వేయించింది ముందట. అవి కూడా లేవు ఈసారి, తక్కువనే ఉన్నాయి. ముందట ఇంకా కొన్ని వేపియలేమో, ఇంతే అనుకుంటే ఇక లారీ. ఏటు ఇక్కడ ఉండే ఈడ ఒక స్టిక్కర్ వస్తుంది. ఏది ఇదా? స్టిక్కర్లు ఏమి వేయలే, ఎక్కువ కొన్ని వేయించండి ఈసారి. మా డాడీకి ముందు లారీ నచ్చిందంట, ఈ లారీ కొంచెం డల్ కొడుతుందంట. కొన్ని స్టిక్కర్స్ తక్కువైనాయి, మరీ ఎక్కువ లేవు కానీ కొన్ని ఒక్కొక్క మా అంటే కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అంతే. మా అంటే 2-3 అంతే స్టిక్కర్స్, ఎక్కువ ఏమి ఉండదు. మిగతా లారీకి ఈ లారీలకి డిఫరెన్స్ ఏముండదు, అంతా సేమే ఉంటాయి కానీ కొన్ని స్టిక్కర్స్ తక్కువ. మా కోడ్ నేమ్ చూపిస్తానా కానీ అంటే మా కోడ్ నేమ్ ఇదే, ఇక శ్రీకృష్ణ లీలలు. ప్రతి ఒక్క లారీ మీద శ్రీకృష్ణ లీలలు అని ఉంటుంది. అది మా కోడ్ నేమ్. అప్పుడు మా కారుకు కూడా పెట్టుండే, కారుకు కూడా అట్లనే ఉంటుండే. మన బైక్ ఎంత మంచి నీట్గా కనవుతుంది చూడండి. ఇది మా డాడీ బైక్. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇగో లారీ ముందుకు తీసుకొని ఇప్పుడే మేము లోపల దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక కొద్దిసేపట్లో బయలుదేరుతాము. ఒక 3 సార్లు హారం కొట్టి పోవాలి, అది మన ట్రెడిషన్ అంతే. సో మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే ఇగో టర్న్ అయింది అటు సైడ్. మంచిగా పూజ అయితే అయిపోయింది. వెహికల్ చూడండి ఎంత మంచిగా కొడుతుందో. అసలు యాక్చువల్గా చేసి వచ్చిందేమో అనుకున్నా. చేసి అంటే ఓన్లీ ఏం బిల్ట్ అయి ఉండదు లారీ. ఓన్లీ చేసి అంటే పుట్టి లారీ డైరెక్ట్ వచ్చేస్తుంది ఓన్లీ ఇంజన్ తోటి. సో దాంతో తీద్దాము అని అనుకున్నాం మొత్తం వీడియో అంటే, కానీ కుదరలేదు. ఇక అట్ లాస్ట్ ఇక ఈ వీడియో అయినా వచ్చేసిందిలే. కానీ అండ్ యాక్చువల్గా మార్నింగ్ అయి ఉంటే ఇంకా పూజ మంచిగా కనబడుతుండే అండ్ వీడియోస్ కూడా మంచిగా వస్తుండే. కానీ ఇప్పుడు నైట్ అయ్యేసరికి కొంచెం వీడియో అనేది అంత పర్ఫెక్ట్ రాదు, ఎందుకంటే లైటింగ్ అంత ఉండదు. సో పర్ఫెక్ట్ రాదు. డెలివరీ పూజ నేను పెట్టడం మంచిగా అనిపించింది. I hope you all enjoyed this video. So that's it for today guys. Let's end the vlog here. Thank you for watching.